ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో రైతులు ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని రైతులు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ వద్ద రుణమాఫీ కాని 2076 మంది రైతులు ఫ్లెక్సీలతో పెట్టి నిరసన తెలిపారు. ప్రజాపాలన రైతు రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తున్నారన్నారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే రేవంత్ రెడ్డి రైతులను అప్పుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం. మేము గతంలో కొంత కోరుకోలేదు. ఖచ్చితంగా మాకు కూడా రుణమాఫీ చేయాలని మీకు మనం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు స్పందించండి. మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం. మా గ్రామంలో మినిమం దగ్గర ఏం లేకుండా ఒక 300 నుంచి 400 మందికి రుణమాఫీ జరగలేదు. మీరు చెప్పిన విధంగానే ఎలాంటి ఆంక్షలు లేకుండా మీరే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకొని రమ్మని చెప్పిన మీరే అన్నారు. మీరు చెప్పినారు కాబట్టి మేము రుణమాఫీ తీసుకొని వచ్చినాం. కానీ ఈరోజు మాకు మీరే చెప్పారు, వాళ్ళు ఎలాంటి ఆంక్షలు లేకుండా మీకు రుణమాఫీ అందిస్తామని మీరే చెప్పారు. కానీ మీరు రైతులకు పక్షపాతి ప్రభుత్వంగా ఉన్నారు. మీరే దయచేసి ఆలోచించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.